ఆడవాళ్ళకి రక్షణ లేదు అంటే అది నిజమే. ఎందుకంటారా? చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలోళ్ళ వరకు కూడా ఇది ఒక పైశాచిక ఆనందం కింద ఉంది. ఇంకా ఇది ఎక్కడో లేదు. ఇంకా మన ఇండియా అయితే మరి దారుణం, దరిద్రం కింద ఉంది. ఈడు ఒకడు చూడండి, మెసేజ్లు చూడండి. ఛానల్ అంట, అది తీసేసుకున్నామో లేకపోతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే రైట్ ఉంది మనకి. కానీ అలా అని ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే అబ్యూజింగ్, థ్రెటనింగ్, వల్గర్ కామెంట్స్ ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, పనిషబుల్ అఫెన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడే ఒక డిఫర్మేషన్ కేసు చూసి వస్తున్నాను నేను. ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 356 డిఫర్మేషన్, బిఎన్ఎస్ సెక్షన్ 79 insult to morality of women, BNS section 351 criminal intimidation, at the same time contempt of court కూడా పడొచ్చు మీ మీద. IT Act 2000 section 66A abuse cases, section 67 obscene material కింద మీ మీద కేసులు పడొచ్చు. సో బీ కేర్ఫుల్. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. వీడికి తగిన శిక్ష పడాలి. ఎందుకంటే వీడి వల్ల వీడి అమ్మని కూడా అనవలసి వస్తుంది. తల్లంటే ఎవరికైనా తల్లే కదా. ముందు లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం బాగా నేర్చుకోవాలి అనేసి ఇలాంటి ఎదవకి గుణపాఠం కింద చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్.